పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మన రాష్ట్రంలోనే మంత్రాలయంలో మఠం వేసుకుని పూజలందుకుంటున్నవారు, జీవ సమాధి పొంది భక్తులకు సమాధానాలిస్తున్నవారు గురు రాఘవేంద్రులు. ఈనాడు మనం మంత్రాలయంగా పిలుచుకుంటున్న ఊరునే ఒకప్పుడు మంచాల అని పిలిచేవారు. అందుకే మంత్రాలయ యాత్రను మంచాల యాత్రగా కూడా పిలుస్తారు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉంది. గురు శబ్దానికే వన్నె తెచ్చిన వారు, దాన్ని తన పేరుకు ఆభరణంగా మార్చేసుకున్నవారు రాఘవేంద్రులు. ఆయన్ను ప్రహ్లాదుని అంశంగా భావిస్తారు. మధ్వ సంప్రదాయానికి తలమానికంగా నిలిచిన రాఘవేంద్రులు 16వ శతాబ్దానికి చెందినవారు. తిమ్మన్న భట్ట, గోపికాంబ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు వెంకటనాథునిగా నామకరణం చేశారు. రాఘవేంద్రులు సరస్వతీభాయిని వివాహం చేసుకున్నారు. వారికి లక్ష్మణాచార్యులు జన్మించారు. జీవితంలో పేదరికమే తప్ప ఒక్క రోజున సుఖపడింది లేదు. అయినా ఆయన మనసుకు పేదరిక ఛాయలు అంటలేదు. అన్నానికి ఇబ్బంది పడుతున్న దశలోనూ ఆయన విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవారు. కుంభకోణంలోని శ్రీమఠంలో సుధీంద్ర తీర్థుల వద్ద శిష్యరికం చేశారు. 1614లో సన్యాసాశ్రమం స్వీకరించాక రాఘవేంద్ర తీర్థగా మారారు. సుధీంద్రుల అనంతరం శ్రీమఠానికి వారసులయ్యారు. మూలరాముని పరమభక్తులైన రాఘవేంద్రులు పంచముఖిలో తపస్సు చేశారు. హనుమంతుణ్ణి దర్శించారు. ఆశ్రమ స్వీకారానంతరం ఆయన దక్షిణ భారతమంతా విస్తారంగా పర్యటించి మధ్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డారు. అయినా ఆయన చెలించలేదు. తన ప్రయత్నాన్ని మానలేదు. మసూద్ ఖాన్ అనే అధికారిని తన వాదనా పటిమలో మెప్పించి మంచాల గ్రామాన్ని బహుమానంగా పొందారు. అక్కడ ఓ వెంకటేశ్వర ఆలయాన్ని, గ్రామదేవత మంచాలమ్మ గుడి పక్కనే మరో ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే రాఘవేంద్రుల బృందావనం ఉన్న మంత్రాలయం. ఉమ్మడి మద్రాస్ స్టేట్ గవర్నర్ సర్ థామస్ మన్రోతో ఇంగ్లీష్లో సంభాషించి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సంప్రదాయం ప్రకారం ధార్మిక సంస్థల ఆస్తులను ఆశ్రమ స్థాపకుడి మరణానంతరం స్వాధీనపరుచుకునే ప్రయత్నాన్ని ఆపించారు. వచ్చిన పని నుంచి మరల్చడమే కాదు, మన్రోను తన శిష్యునిగా మార్చేసుకున్నారు. ఈ విధంగా తన ప్రతిభకు, ప్రజ్ఞకు అవధుల్లేవని చాటారు. తనకెదురుపడిన వారు ఎవరైనా వారిని వారి భాషల్లో మాట్లాడి మెప్పించడం, తనకు విధేయుడిగా మార్చేయడం రాఘవేంద్రుల్లో కనిపించే గొప్ప లక్షణం. మధురమైన సంగీతానికి రాఘవేంద్రులు పెట్టింది పేరు. ఆయన బాలకృష్ణునిపై ఎన్నో కీర్తనలు కూడా రచించి స్వయంగా గానం చేశారు. అసుమధ్వ విజయం, గూఢ ప్రకాశిక అనే వ్యాఖ్యాన గ్రంథం, బ్రహ్మసూత్రాలకు న్యాయముక్తావళి, తండ్రి దీపిక అనే వ్యాఖ్యాన గ్రంథాలు, జయతీర్థుల న్యాయసుధ గ్రంథానికి పరిమళ వ్యాఖ్య రచించారు. ఈ వ్యాఖ్యాన గ్రంథం అమిత ప్రఖ్యాతి గడించడంతో ఆయన పరిమళరాయుడుగా చలామణిలోకొచ్చారు. అందరికీ అన్నశాంతి చెయ్యండి, ధర్మబద్ధంగా జీవించండి అని రాఘవేంద్రులు తరచూ చెబుతూ ఉండేవారు. శ్రావణ బహుళ విదయనాడు రాఘవేంద్రుని ఆరాధన తిథిగా జరుపుకుంటారు.